ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి, మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి, వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటనే మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సన్నిధి ప్రతినిత్యం చాటెదను
మీదికి రమ్ము దేవుని జీవాత్మనా మీదికి రమ్ము వీరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధమైన మా ప్రభా, మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము నాయన. మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనములు. మమ్మలను ప్రేమించి మీరు చేయుచున్న మేలు సహాయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఈ రీతిగా చేరి మిమ్మల్ని స్తుతించి ప్రార్థించుటకు మీరు చేయుచున్న ప్రతి మేలు సహాయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యం యొక్క గ్రహింపులోనికి మమ్మలను నడిపించండి. మీ వాక్యానుసారమైన జీవితమును మాకు మీరు దయచేయండి. మీ వాక్యము ద్వారా మమ్మలను హెచ్చరించి బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. 146వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. 146వ కీర్తన 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు. ప్రభునంతులారా, ఇక్కడ దేవుని వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉన్నది. ఏమని హెచ్చరిస్తున్నాడంటే, మన జీవితంలో మనం పనులు చేసుకోవడానికి, అలాగే మనము జీవించటానికి మనకు సహాయకులు కావాలి. ఆ సహాయకులు ఎలా ఉండాలి అనంటే, నమ్మకస్తులై ఉండాలి. అయితే మన జీవితంలో మరి మన ఆత్మీయ జీవితం ఉన్నది, అలాగే మన కుటుంబ జీవితం ఉన్నది, అలాగే మనము సంఘ జీవితం ఉన్నది. వీటన్నిటిలో మనలను నడిపించేవారు, మనకు సహాయము చేసేవారు అవసరం. ఎవరు మనకు సహాయం చేస్తారు? మనం బైబిల్లో చూస్తే కొంతమంది అయిన వాళ్ళు ఉన్నారు. చాలా గొప్పవారయ్యారు, అలాగే వారు దీవించబడ్డారు, అలాగే ఆశీర్వాదం పొందిన వారు చాలామంది బైబిల్లో ఉన్నారు. వారంత గొప్పవారు అవటానికి కారణం ఏమిటి అని చూస్తే, మొదటిగా మనం ఎవరు గొప్పవారు అనంటే, ఇదిగో ఈ కీర్తనను రాసిన కీర్తనకారుడు ఎవరైనా దావీదు గారు. దావీదు గారు చాలా గొప్పవాడయ్యాడు.
ఎవరి సహాయం వలన గొప్పవాడయ్యాడంటే యెహోవా వలన అని చెప్పాలి. ఎవరి సహాయంతో గొప్పవాడయ్యాడండి? యెహోవా వలన. అనగా దేవునిని ఆరాధన చేస్తూ ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు, ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయనను పైకి లేవనెత్తినాడు. అలాగే ఇంకా గొప్పవారు ఎవరు అనంటే అబ్రహాం గారు కూడా చాలా గొప్పవాడే. కానీ ఎవరి సహాయం వలన? దేవుని వాక్యంలో అబ్రహామును గురించి రాయబడిన మాట ఏమిటంటే, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. 12వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు ఆయనను దీవించాడు కాబట్టి గొప్పవాడయ్యాడు. 2వ వచనం చూడండి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా. చూసారా, అబ్రాహం గారు గొప్పవాడే అని అనుకుంటాము, కానీ ఆయన ఎవరి సహాయం వల్ల గొప్పవాడయ్యాడు? దేవుని సహాయం వలన. దేవుని సహాయం వలన గొప్పవాడయ్యాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఎవరినన్నా చూడండి, నీకు గొప్పవారు అని అనిపిస్తే వాళ్ళు ఎవరి సహాయం వలన గొప్పవారయ్యారు అని వాక్యం చూస్తే వారు యెహోవా వలన గొప్పవారయ్యారు, దీవించబడ్డారు. అబ్రహాము గారు కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, అలాగే దావీదు, వీళ్ళందరూ దేవుని సహాయం వలన ఆశీర్వదింపబడిన ప్రజలు. అలాగే యోబును గూర్చి కూడా రాయబడి ఉన్న మాట చివరి అధ్యాయంలో చూడండి, యోబు గ్రంథము చివరి అధ్యాయము చూడండి, 42వ అధ్యాయము 12వ వచనం చదవండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. చూసారా, మొదట ఆశీర్వదించిన దానికంటే కూడా మరి అధికముగా అంటే రెట్టింపుగా ఆశీర్వదించాడు. చూసారా, కాబట్టి వీళ్ళు ఎవరి ద్వారా ఆశీర్వాదం పొందారు అనంటే దేవుని వలన, దేవుని సహాయము వలన. కావున మనము దేవుని సహాయము వలన ఆశీర్వదింపబడతామనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో ప్రజలు బహుగా ప్రయాసపడుతున్నారు. మరి వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారాలు చేస్తారు, వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం చేస్తారు, ఎవరి పని వాళ్ళు చేస్తారు. కానీ మనం ఏది చేసినా కూడా మనం చేసే పనిని ఆశీర్వదించే దేవుడు మనతో ఉండాలి. ఎవరుండాలండి మనతో? మన పనిని ఆశీర్వదించే దేవుడు మనతో ఉండాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యంలో ఉంది, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు. చెప్పండి, అందరూ ఆ మాట చెప్పండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు. అంటే మనం ఏ పని చేసినా ఆ పనిని దీవించే దేవుడు మనతో ఉండాలి.
ఆయన మనకు సహాయకుడు, మనకు సహాయకుడు. కావున ప్రియులారా, మనము దేవుని వలన సహాయం పొందుతూ ఉంటాం. ఒక కుటుంబాన్ని ఆశీర్వదించేది ప్రభువే, మన పనులను ఆశీర్వదించేది మన ప్రభువే. అందుకనే మనము దేవుని సహాయమును పొందుకుంటూ ఉండాలి. అందుకని ఇప్పుడు ఇక్కడ ఏం చదివాము? ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును, యెహోవా మీద ఆశ పెట్టుకొనును, వాడు ధన్యుడు. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి మనం? యెహోవా మీద, మన దేవుడైన యెహోవా మీద, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మనం ఆశ పెట్టుకోవాలి. ఆయన మనకు సహాయకుడు, ఆయన మనకు సహాయకుడు. మరి మనం దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు అని అన్నాడు. కానీ నమ్మకంగా ఉండటం నేర్చుకోవాలి. దేవుని ఆశీర్వాదం నీకు ఎలా వస్తుందంటే, ఈ రాత్రి ప్రార్థన చేస్తే రేపటికి రాదు, లేక ఈ వారమంతా ప్రార్థన చేస్తే వచ్చే నెలకు రాదు. నువ్వు నమ్మకంగా ఉంటూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత ఆ ఆశీర్వాదాన్ని ఎవరూ ఆపలేరు, ఇక అలాగూ కొనసాగుతూ ఉంటుంది. అయితే మనమేం చేయాలి? ఆ స్థితికి వెళ్ళాలి అనంటే, దేవుడు మనకు సహాయకుడిగా ఉండాలంటే మనమేం చేయాలి అనంటే, యోబు గ్రంథము 8వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుదాం. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల. చూడండి, ఇక్కడ 3 విషయాలు చెబుతున్నాడు. 3 విషయాలు ప్రతి వాక్యములో చివరిలో ఉందో చూడండి. మొదటిది ఏం చేయాలంటే వెదకిన ఎడల. అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. వెదకిన ఎడల అంటే దేవుణ్ణి ఏం చేయాలి? మనం ఏం చేయాలి చెప్పండి? వెదకాలి దేవుణ్ణి. చెప్పండి అందరూ, దేవుణ్ణి ఏం చేయాలి? వెదకాలి. దేవుని వెదకటం అంటే ఏంటండి? దేవుణ్ణి అసలు ఎవరైనా వెతుకుతున్నారా? దేవుని వెదకటం అంటే ఏంటి? ఇంతకుముందు ఈ కోతలు కోసి ఊదులేసి వాటిని కుప్పలేసేవాళ్ళు. కాస్త చిన్న చిన్న పిల్లలకి కాస్త పరిగని దొరికేది. ఇప్పుడు ఆ భాగ్యం పోయింది పిల్లలకి. మొత్తం చేనోళ్ళే తిని పారేస్తున్నారు. పిల్లలకి అసలు ఏం వదలటల్లా. అసలు దేవుని వాక్యంలో ఏముందంటే, నీ చేలో పంట పండినప్పుడంట పరదేశులకు, పరాయి వాళ్ళకి కొంత పరిగి వదలాలంట. ఉందండి దేవుని వాక్యంలో. పరదేశులకు కొంత ఆ పరిగిని వదలాలి అని దేవుని వాక్యంలో ఉంది. అయితే ఇప్పుడు అసలు అది పోయింది. ఆ పద్ధతి పోయి, ఆ పరిగిని వదలటం పోయి మొత్తం వీళ్ళే తీసేసుకుంటున్నారు. చివరికి ఆ చేన్ని కాల్చి పారేస్తున్నారు. ఆ పరిగ వేరే రోజుల్లో వెదికేవాళ్ళు. ఎక్కడ కంకులు ఉండయా, ఎక్కడ కంకులు దొరుకుతాయా, ఎక్కడ పరిగి దొరుకుతుందా అని పిల్లలు వెదికేవాళ్ళు. దేనికోసం వెదికేవాళ్ళు?
పరిగె కోసం. దేనికోసం అండి? పరిగె కోసం వెదికేవాళ్ళు. అయితే ఇప్పుడు దేవుణ్ణి వెతకటం అంటే ఏంటి అసలు? దేవుణ్ణి వెతకటం అంటే ఏంటి అని అంటే, ప్రియులారా, మనం దేవుణ్ణి వెతుకుతూ ఉండాలి. ఎలాగంటే మొట్టమొదట దేవుని వాక్యాన్నే చదవాలి. ఓ సహోదరికి గొంతు క్యాన్సర్ వచ్చిందంట. ఏంటది? ఏమొచ్చింది? గొంతు క్యాన్సర్ వచ్చింది. ఆమె మాట్లాడలేకపోతుంది. ఆమె నోరు తెరిచి మాట్లాడలేకపోతుంది. ఒకవేళ నోరు తెరిచి మాట్లాడినా ఆ శబ్దం క్లియర్గా లేదు, అది ఏమీ సరిగ్గా వినపడటం లేదు. అయితే ఆమె ఈ గొంతు క్యాన్సర్తో చనిపోతాను అనే మనస్సు ఆమెకి వచ్చేసింది. ఆ భయం కూడా వచ్చేసింది, ఇక ఈ గొంతు క్యాన్సర్తో చనిపోతానేమోనని. అయితే దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళింది. ఆమె దగ్గరికి, సేవకుడి దగ్గరికి వెళ్ళి ఏం చెబుతుంది అనుకుంటున్నారు ఆమె? అయ్యా, నాకు ఈ గొంతు క్యాన్సర్ వచ్చింది, ప్రార్థన చేయండి అని చెప్పిందంట. అయితే ఆ మాట అర్థం కావట్లేదు, సైగ చేస్తుంది. ఇదిగో ఇట్లా ఇక్కడ నాకు బాగాలేదు, ప్రార్థన చేయమని సైగ చేస్తుంది. అంటే వాయిస్ లేకుండా పోయింది, స్వరం లేదు ఆమెకి, ఊరికేదో మాట్లాడుతూ ఉంది. సరే, ఆయన సేవకుడు ప్రార్థన చేసి ఒక మాట చెప్పమన్నాడంట. ఏంటి ఆ మాట అంటే, ఆయన పొందిన గాయముల చేత నీకు స్వస్థత కలిగినది అని చెప్పమన్నాడంట. ఏమన్నాడు? ఆయన పొందిన గాయముల చేత నీకు స్వస్థత కలిగి ఉన్నది అని చెప్పమన్నాడు. దొరికిందా? పరిగా ఆ పదం దొరికిందా? సరే, ఆయన పొందిన గాయముల చేత నీకు స్వస్థత కలిగి ఉన్నదని ఎక్కడుంది? వాక్యంలో ఎక్కడుందో చెప్పండి. యెషయా గ్రంథం కాదు, 1 పేతురు తీయండి. 1 పేతురు 2వ అధ్యాయము. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనం చదవండి. మనం పాపల విషయం ఆఖరి లైన్, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చెప్పండి అందరి మాట. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఈ మాట చెప్పమన్నాడంట. ఆ సహోదరి చెప్పింది. ఏ జబ్బుతో వచ్చింది ఆమె? గొంతు క్యాన్సర్ వ్యాధితో వచ్చింది. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని చెప్పమ్మానంటే ఆమె ఏదో చెబుతూ ఉంది, సరిగ్గా అర్థం కావట్లేదు ఆమె రోగాన్ని బట్టి, అయినా కూడా చెప్పింది. ఈ సేవకుడు అన్నాడు, 2వసారి చెప్పు అన్నాడు, చెప్పింది. 3వసారి చెప్పు అన్నాడు, చెప్పింది. చివరకు ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఈ ఒక్క వాక్యాన్ని 10,000 సార్లు రాస్తూ చెప్పు అన్నాడు. ఎన్నిసార్లు? 10,000 సార్లు రాస్తూ వాక్యాన్ని రాయాలి, చెప్పాలి. వాక్యాన్ని రాయాలి, చెప్పాలి. 10,000 సార్లు వాక్యాన్ని రాయి చెప్పు, దేవుడిని స్వస్థపరుస్తాడు అని చెబితే ఆమెకు అమ్మో 10,000 సార్లు వాక్యం రాయాలా, ఇది నా వల్ల అయ్యే పనేనా అని అనుకుంది. నువ్వు విశ్వాసంతో రాయాలి, విశ్వాసంతో చెప్పాలి అని అన్నప్పుడు ఇంకా ఆమె ఏమీ పని చేయలేకపోతుంది. ఒక బుక్కు, డైరీ తీసుకుంది. అదే వాక్యాన్ని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అనే మాట రాస్తుంది, చెబుతుంది, రాస్తుంది, చెబుతుంది. 100 సార్లు, 200 సార్లు, 500 సార్లు, 1000 సార్లు, అట్లా 10,000 సార్లు రాసింది. అంటే ఎంత పుస్తకం అయి ఉంటుందో చూడండి, పెద్ద గ్రంథం అయి ఉంటుంది అలా రాసినందుకు. జరిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట? అక్కడ దేవుని వాక్యం ఏం తీసుకున్నావు? నీవు దేవునిని జాగ్రత్తగా వెదికిన ఎడల. వెదకటం అంటే ఏంటి అని ప్రశ్న వేసే కదా మీకు.
దేవుని వెదకటం అంటే ఏంటి? ఆ సేవకుడు ఏం చెప్పాడు? నీకు రోగం పోవాలి అనంటే ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిదిరి అనే మాట 10,000 సార్లు రాయమనంటే ఆమె రాస్తా ఉంది, చెబుతా ఉంది. ఆ వాక్యాన్ని 10,000 సార్లు చెప్పిన తర్వాత పిల్లరా ఏమైందో తెలుసా? ఆమెకు స్వస్థత వచ్చేసింది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రాని స్వస్థత వాక్యాన్ని 10,000 సార్లు చెప్పిన తర్వాత ఆ క్యాన్సర్ వ్యాధి తగ్గిపోయి పూర్తి ఆరోగ్యం వచ్చింది. చూసారా, దేవుణ్ణి వెతకటం అంటే చేలో ఏదో పరిగె పిల్లలు ఏరుతారు, అది కాదు. దేవుని వెతకటం అంటే వాక్యాన్ని నువ్వు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటా ఉండాలి. దేవుని వాక్యాన్ని నువ్వు చెప్పుకుంటా, ఆ వాక్యాన్ని నువ్వు లోపలికి తీసుకుంటా, ఆ వాక్యము నా లోపల ఉండాలి, నా హృదయంలో ఉండాలని అనుకుంటా చెప్పుకుంటా ఉంటే అదే దేవునిని వెదకటము. ఇక్కడ వాక్యం ఏముంది? నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడలా. అలాగే దేవుని వెదకటం అంటే ఏంటి? దేవుని వెదకటం, నలుగురు సహోదరులు ఉన్నారనుకోండి, లేక నలుగురు సహోదరులు ఉన్నారనుకోండి. వారు నలుగురు ఖాళీగా ఉన్నాం కదా, వెళ్ళి దేవుని సన్నిధిలో కాసేపు ప్రార్థన చేసుకొని వెళదాం. ఆ నలుగురు ఒక చోట మోకరించి ప్రార్థన చేసుకుంటా రోజు అలాగూ చేసుకుంటా ఉన్నావు అనుకో, నువ్వు చేయగా నీ ఆత్మ బలపడుతుంది. అదే దేవునిని వెదకటం అవుతుంది. దేవుని వెదకటం అంటే అదే. ఒక సహోదరుడు స్టూడెంట్గా కాలేజీలో చదువుతూ ఉన్నాడు, ఇంజనీరింగ్ స్టూడెంట్. అప్పుడు వయసు ఎంత? ఒక 18-19 సంవత్సరాల వయసు. ఆయన చర్చికి వెళ్తూ ఉంటాడు. ఆ అబ్బాయి అక్కడ సేవకుడి దగ్గర ఆదివారం ప్రార్థనకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేయించుకుంటాడు, మరలా వెళతాడు. ప్రతి ఆదివారం ప్రార్థనకు వెళతాడు, వాక్యం వింటాడు. కూటమి అయిపోయిన తర్వాత సేవకుడి దగ్గర ప్రార్థన చేయించుకొని ఇంటికి వెళతాడు. ఇంటికంటే హాస్టల్కి, రూమ్కి వెళ్తాడు. సరే, ఈ సేవకుడు చెప్పాడంట, అబ్బాయి నువ్వు వారం నమ్మకంగా ప్రార్థనకు వస్తున్నావు, కానీ రోజు సాయంకాలం మేము ఈ చర్చి గ్రౌండ్లో ప్రార్థన చేస్తూ ఉంటాము, నువ్వు రోజు కాలేజ్ అయిపోయిన తర్వాత సాయంకాలం మాతో వచ్చి ప్రార్థన చెయ్యి అని చెప్పాడంట. సరేనయ్యా అలాగే వస్తానన్నాడు. ఆదివారం మాత్రమే ఇంతకుముందు వెళ్ళే ఈ స్టూడెంటు ప్రతిరోజు సాయంకాలం వెళుతున్నాడు. అక్కడ కొంతమంది బ్రదర్స్ రోజు ఆ మందిరంలో ప్రార్థన చేస్తుంటారు. ఈ స్టూడెంట్, ఈ సహోదరుడు కూడా వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు. వాళ్ళందరూ చేస్తుంటే విని ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ఈయన కూడా ప్రార్థన చేసి మరలా రూమ్కి వెళ్తాడు. అలా రోజు వెళుతున్నాడు. దీన్ని ఏమంటాం? దేవునిని వెదకటం అంటే ఇదే. ప్రియరా, ప్రార్థన చేయటానికి నువ్వు రోజు మందిరానికి వస్తావే, అదే దేవుని వెదకటం అంటే. తెల్లవారుజామున లేచి ఖచ్చితంగా మోకాళ్ళ మీద ఉండి పాటలు పాడి దేవుని ఆరాధన చేసుకొని ప్రార్థన చేస్తావు కదా, అదే దేవుని వెదకటం అంటే. నీకు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఈ టైం వృధా కాకూడదు. ఖాళీగా ఉంటే కొంతమందికి టీవీ చూడాలనిపిస్తుంది, ఖాళీ ఉంటే ఎక్కడికన్నా పోయి కబుర్లు చెప్పాలనిపిస్తుంది, ఖాళీగా ఉంటే నిద్రపోవాలనిపిస్తుంది. కానీ ఆ సమయాన్ని నువ్వు ప్రార్థన చేయటానికి ఉపయోగించుకుంటే అదే దేవుని వెతకటము. ఇక్కడ దేవుని వాక్యం ఏముంది? నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడలా. ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్ అని చెప్పానా, రోజు ఒక 5-10 నిమిషాలు ఆ సేవకుడు ఇంకా అక్కడున్న బ్రదర్స్తో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాడా? ఇలాగ చేయగా ఆ కాలేజీలో
మరి చదివినంత కాలం ప్రార్థన చేసుకున్నాడు, మారు మనసు పొందాడు. ఇప్పుడు ఆ కాలేజీ వదిలిపెట్టి బయటికి వెళ్ళినా కూడా దేవుని వెతకటం మాత్రం ఆపలా. దేవుని వెతకటమే కాదు, ఇంకిప్పుడు దేవుని గురించి ప్రకటించేవాడైపోయాడు. ఆ తర్వాత ఆ స్టూడెంటే దేవుని సేవకుడుగా మారిపోయాడు. దేవుని సేవకుడిగా మారిన తర్వాత అనేకమైన సంఘాలు కట్టాడు, ఎంతో గొప్పగా ఆశీర్వాదం పొందాడు. మొదట్లో చేసిన పని ఏంటి? అతను రోజుకు ఒక అరగంట ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. పిల్లరా, ప్రారంభంలో మనం దేవుని కోసం ఒక అరగంట గంట గడుపుతున్నాం చూడు, అప్పుడు ఏంటబ్బా అన్నట్టుగా ఉంటుంది. కానీ అలాగ నువ్వు గడిపి దేవునికి వెదుగుతూ ఉంటే నువ్వు గొప్పగా ఆశీర్వదింపబడతావు. తర్వాత ఇది ఒక గొప్ప రహస్యం అండి, ఇది ఒక గొప్ప రహస్యం. దేవుని సన్నిధిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. స్త్రీలైనా సరే, ఎక్కడికో చర్చిలోకి రోజు తెల్లవారుజామున వెళ్ళలేకపోయినా నీవు ఇంట్లోనన్నా రోజు ప్రార్థన చేయాలి. మోకాళ్ళ మీద ఏకాంతముగా వెళ్ళలేకపోయినా ఇంట్లోనైనా ఈ టైంలో నేను ఖచ్చితంగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చెయ్యాలి అని నువ్వు నిర్ణయం తీసుకొని ప్రార్థన చేసుకోవాలి. నీకు మెళుకు రాకపోతే అలారం పెట్టుకో, ఖచ్చితంగా లేవు. నువ్వు ఎప్పుడైతే ఒక క్రమంగా దేవుని వెతుకుతావో దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ సహోదరుడు ఏమంటాడంటే, బ్రదరు నాకేమీ తెలియదు, మా సేవకుడు రోజు వచ్చి మాతో కలిసి ప్రార్థన చేయయ్యా అన్నాడు, అంతే. పెద్ద ఆయన మాట తీసివేయకూడదని నేను వెళ్ళి చేశాను, ఆ ప్రార్థనే ఈరోజున నన్ను ఆశీర్వదించింది అని చెప్పాడు. అర్థమైందండి? అందుకని నువ్వు నీకు వచ్చిన ప్రార్థనే రోజు చేయాలి, క్రమముగా చేయాలి. అది దేవుణ్ణి వెతకటం. ఇక్కడ వాక్యం ఏముంది? నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల ఏం చేయాలి? మనం దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. ఎలా బ్రతిమలాడాలి? ఇంకంతే, ప్రభువా ఈ పని నువ్వు చేయాల్సిందే, మేము అవసరతలో ఉన్నాము, ఈ పనిని నువ్వు చేయాల్సిందే. అంటే నీవు నన్ను దీవించే వరకు నేను వదిలిపెట్టను. బ్రతిమలాడుకోవాలండి, మనం ప్రాధేయపడాలి దేవుని దగ్గర. నువ్వు ఒక క్రమముగా ప్రాధేయపడతా ఉంటే, బ్రతిమలాడుతూ ఉంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. ఎలా ఉంటుంది చూడండి. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, తర్వాత సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొనిన ఎడల, మూడవది నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల. ఎలా ఉండాలి? హృదయంలో ఏముండాలి? యథార్థత ఉండాలి. యథార్థవంతులకు ఆయన ఏ మేలును చేయక మానడు. ఇలాగూ మనం చేయాలి. ఒకటి వెదకాలి, రెండు బ్రతిమలాడాలి, మూడు యథార్థవంతులమైతే అప్పుడేమవుతుందో తెలుసా? నువ్వు రోజు దేవుని వెతుకుతున్నావు, తెల్లవారుజామున మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు, సాయంకాలం రోజు ప్రార్థన చేస్తున్నావు, రోజు మోకాళ్ళ మీద బైబిల్ చదువుతున్నావు, రోజు ప్రభువాన్ని బ్రతిమలాడుతున్నావు. అలాగ వెతకెత్తేటప్పుడు బ్రతిమలాడగా దేవుడు నీ వైపు అలాగూ చూస్తాడు. ఏంటి ఈ వ్యక్తి ఇలాగూ ప్రార్థన చేస్తున్నాడు, ఇక్కడ ఈ వ్యక్తి ఏంటి ఇలాగూ మొరపెడతా ఉందేమే అని ఒక్కసారి నీ వైపు చూసి ఆయన ఏం పెడతాడో తెలుసా? చూడండి. తర్వాత ఆ నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. చెప్పండి కొట్టండి ఒకసారి. ఏసాయికి
ఏం పెడతాడు నీ మీద? ఏం పెడతాడు? శ్రద్ధ పెడతాడు. ఇందాక నేను చెప్పానా, ఆయన పొందిన గాయముల చేత నీకు స్వస్థత కలిగి ఉన్నది అనే మాటను ఎన్నిసార్లు రాయమన్నాడు ఆ సేవకుడు? ఎన్నిసార్లు? 10,000 సార్లు రాయి. నువ్వు ఆ మాట చెప్పు అని చెప్తే ఆమె విశ్వాసంతో చెప్పింది. ఆ గొంతు క్యాన్సర్ తగ్గిపోయింది. అంటే ఆమె ఏం చేసింది? దేవుని వెతికింది, దేవుని బ్రతిలాడుకుంది, యథార్థంగా పనిచేసింది, యథార్థంగా చేసింది. ప్రియరా, యథార్థత కూడా నేర్చుకోవాలండి మనం. యథార్థత అంటే ఏమి లేదు, నువ్వేదో తప్పులు చేస్తున్నావని కాదు. ఈరోజు ఆదివారం, మరలా రేపు వచ్చే ఆదివారం వరకు పలానా టైంలో ప్రార్థన చేయాలి అని అనుకొని ఆ పనిని రోజు చేసుకో, ఇక అంతే. అదే యథార్థత. నువ్వు సోమ మంగళవారం చేసి బుధవారం గురువారం ఎగరగొడితే అది యథార్థత కాదు. అది దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి నువ్వు యథార్థంగా చేసుకో. అలాగే సంఘం యొక్క భారాలు ఉన్నాయి, కొన్ని అవసరతలు ఉన్నాయి, వాటిని రోజు ప్రార్థనలో పెట్టి చేస్తూ ఉండు. సంఘం యొక్క అవసరతలు అనేవి అవి దేవుని అవసరతలు. దేవుడు కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు మన పనులు దేవుడు చేస్తూ ఉంటాడు. మొరపెట్టుకోవడం నేర్చుకోవాలి. ఈ రోజున వాక్యం వినేవాళ్ళు ఉన్నారు, వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, ప్రార్థనకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కానీ నమ్మకంగా ప్రార్థన చేసేవారి సంఖ్య లేదండి. వాక్యం మంచి బోధకుడు వచ్చి, బాగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బోధకుడు వచ్చి పెద్ద సభ పెట్టి పలానా ఆయన వస్తున్నాడు అంటే 1,00,000 మంది రావచ్చు. అక్కడ ఆ జనం సంఖ్య 1,00,000 మంది రావచ్చు. కానీ నమ్మకంగా క్రమంగా ప్రార్థన చేసేవాళ్ళు ఆ 1,00,000 మందిలో ఏదో ఒక 10-15 మంది దొరికితే గొప్ప. అంటే వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, వాక్యం వినేవాళ్ళు ఉన్నారు, కానీ ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఈ రోజున పిల్లరా, మనం ఆశీర్వదించబడాలి అని అంటే ప్రార్థన చేయటమే నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి మనం? ఏమి నేర్చుకోవాలి చెప్పండి, అందరూ చప్పట్లు కొట్టండి. ఏమి నేర్చుకోవాలి మనం? ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఎంతసేపు చేయాలి? నువ్వు రోజుకు 10 గంటలు చేస్తే అసలు నువ్వు టాపిక. ఏదో ఒక రోజున దేశంలోనే గొప్ప పేరు వస్తుంది నీకు. అయ్యా నా వల్ల కాదంటావా, రోజుకి 5 గంటలు చేయి, నువ్వు బహుగా వర్ధిల్లుతావు. నేను చెప్పాను కదా, ఈ నెల చేసి ఈ నెలలోనే జరగాలని అనుకోబోకండి. చేస్తూ ఉండు, ఖచ్చితంగా జరుగుతుంది. లేదు 5 గంటలు నా వల్ల కదయ్యా, 2 గంటలే చేస్తా, ఉదయం 1 గంట, సాయంకాలం 1 గంట, సరే పో, అదే చెయ్యి, అదే నమ్మకంగా చెయ్యి. నీ కుటుంబాన్నే దేవుడు దీవిస్తాడు. పిండి కొద్దే రొట్టె అన్నట్టు నువ్వు ఎంత ప్రార్థన చేస్తే అంత ఉన్నతమైన శిఖరాలకు వెళతావు. యోసేపు మంచి ప్రార్థనా పరుడు కాబట్టి ఐగుప్తు దేశాన్ని పరిపాలించాడు. దానియేలు మంచి ప్రార్థనా పరుడు కాబట్టి బబులోను దేశాన్ని పరిపాలించాడు. బహుగా ప్రార్థన చేసేవాళ్ళని దేశంలోనే వర్ధిల్లునట్లుగా చేస్తాడు. లేదు ఆ స్థాయిలో లేదు అని అంటే నీ కుటుంబాన్నన్నా దీవిస్తాడుగా, అందుకోసమన్నా చేసుకోవాలిగా నువ్వు. ఇప్పుడు చూడండి దేవుని దీవెన ఎలా ఉంటుందో. అక్కడ ఏంటి కండిషన్స్? 5వ వచనం, నీవు జాగ్రత్తగా దేవుని వెదకని ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడు అయిన ఎడల నిశ్చయముగా శ్రద్ధ నిలిపి. ఏమంటున్నాడండి? నిశ్చయముగా అంటే అర్థం ఏంటి చెప్పాలి? నిశ్చయముగా అంటే అర్థం ఏంటి? మీకు అర్థమైంది కానీ చెప్పడం జాతక అట్లా అది ఆ మాట చెప్పవచ్చుగా ఇందాక. నిశ్చయముగా అంటే ఏంటి? ఏమైనా డౌట్ ఉందా? ఇక డౌట్ ఏమైనా ఉందా? దేవుడు నీ మీద శ్రద్ధ నిలవడం ఏమైనా డౌట్ ఉందా? అనాయ్
ఏందోనన్నా ఎంతన్నా ప్రార్థన చేయి, ఆ ప్రార్థన ఏమైపోతుందో నాకు మాత్రం ఫలితాలు రావట్లేదు అంటావు. మరి ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? నిశ్చయముగా, గ్యారంటీ, ఖచ్చితంగా. అంటే నిన్ను ఆశీర్వదించడం అనేది ఖచ్చితమైనదే. ఆ సహోదరుడు ఏదో రోజుకు ఒక అరగంటే కదా పోయి ప్రార్థన చేద్దామని అలవాటుగా ఆ సేవకుని మాట మీద గౌరవంతో వెళ్ళాడు. దేవుని మాట మీద, దేవుని మీద గౌరవంతో వెళ్ళలేదు. అతను స్టూడెంట్గా ఉన్నప్పుడు సేవకుడు మాటను గౌరవించి వెళ్ళాడు. అరగంట 5 సంవత్సరాలు కాలేజీలో చదివినంత కాలం చేశాడు. ఆ ప్రార్థన ఆయన జీవితాన్ని ఆశీర్వదించింది. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, అంటే మన మీద శ్రద్ధ నిలుపుతాడు దేవుడు. మనందరి మీద శ్రద్ధ నిలుపుతాడు. ఆయన అనగా దేవుడు మన మీద శ్రద్ధ నిలిపితే ప్రియులరా అద్భుతముగా ఉంటుందండి మన జీవితం. అద్భుతంగా ఉంటుంది. దావీదు మీద దేవుడు శ్రద్ధ నిలిపాడు. దావీదు టాప్ పొజిషన్కి వెళ్ళిపోయాడు. అబ్రహాము మీద దేవుడు శ్రద్ధ నిలిపాడు. అబ్రహామును ఉన్నతమైన మెట్టులో పెట్టాడు. మోషే మీద దేవుడు శ్రద్ధ నిలిపాడు. అంతే, ఒక నాయకుడైపోయాడు. ఆయన నీ మీద శ్రద్ధ నిలపటం నిశ్చయము, ఖచ్చితము, గ్యారంటీ. అయితే నువ్వు అప్పుడు దాకా ఏం చేయాలి? ఆయన జాగ్రత్తగా వెదకాలి, ఆయన జాగ్రత్తగా బ్రతిమలాడుకోవాలి. ఆ తర్వాత యథార్థవంతులముగా ఉండాలి. ఈ వారం అంతా బైబిల్ చదివేవా అని అడిగాను అనుకోండి. ఇప్పుడు నేను అడుగుతున్నా, రెడీనా? ఈ వారం అంతా సోమవారం నుండి మరలా ఆదివారం వరకు రోజు బైబిల్ చదివారా అని అడగబోతున్నాం మిమ్మల్ని. ఇప్పుడు చదవనోళ్ళు యథార్థవంతులేనా? యథార్థవంతులేనా? కాదు. అదే అక్కడే తేలిపోతున్నాం మనం. ఈ వారం అంతా రోజు ప్రార్థన చేశారా అని అడుగుతా. రెండో పాయింట్, చేయనోళ్ళు యథార్థవంతులేనా? కాదు. కాబట్టి మన యథార్థత అనేది పిల్లరా దేవుని ఎదుట చూపించుకోవాలి. మనుషులది ఏముందండి, 4 మాయ మాటలు చెబితే నమ్ముతారు, పర్వాలేదులే అనుకుంటారు. అది కాదు, దేవుని ఎదుట నువ్వు యథార్థత చూపించుకోవాలి. అలా చేసిన వాళ్ళకి ఏమవుతుంది? నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి మొదట ఎలా ఉంటుందంట? మొదట ఎలా ఉంటుంది నీ స్థితి? కొద్దిగా ఉంటుంది. కానీ నువ్వు వెతుకుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నీకు సహాయకుడిగా మారి తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. ప్రియులారా, దేవుడు అలాగూ ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను అలాగూ దీవిస్తాడు. నీ చేలో పంట అయినా అలాగే చేస్తాడు, నీ పిల్లల జీవితాలను అయినా అలాగే చేస్తాడు, నీ ఆత్మీయ జీవితం అయినా అలాగే చేస్తాడు. అందుకని మనం మొదటి వాక్యం ఏం చదివాం? 146వ కీర్తన 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకోవాలండి. నీవే నాకు సహాయకుడు, దేవుడు మనకు సహాయకుడు, పరిశుద్ధాత్ముడు మనకు సహాయకుడండి. అన్ని సమయాలలో మన కుటుంబానికి సరిపోయినంత సహాయకుడు. మరి ఎలాగూ నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా?
దేవుని మీద నువ్వు అలాగూ ఆధారపడుతున్నావా? చూడండి ఒక్కసారి దినవృత్తాంతముల గ్రంథం తీయండి. దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయము 8వ వచనం చదవండి. అలాగు పోవాలనని నీకున్న ఎడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును. నిలువబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా. అందరూ చెప్పండి మాట. నిలవబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా. అర్థమైందా? ఇక్కడ నిన్ను నిలబెట్టాలి అన్నా నిన్ను పడేయాలి అన్నా అది ఎవరి వశంలో ఉంది? దేవుని వశంలో ఉంది. ఇప్పుడు నువ్వు దేవుని బ్రతిమలాడుతూ ఉన్నావు అనుకో, దేవుణ్ణి వెతుకుతూ ఉన్నావు, దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నావు, నిన్ను నిలబెడతాడా పడేస్తాడా? ఏం చేస్తాడు చెప్పాలి? నువ్వు నమ్మకంగా ఉన్నావు, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నావు, తెల్లవారుజాము ప్రార్థన చేస్తున్నావు, సాయంకాలం చేస్తున్నావు, బైబిల్ నమ్మకంగా చదువుతున్నావు, దేవుని పరిచర్య నమ్మకంగా చేస్తున్నావు, దేవుని సేవకుడు చెప్పిన పనులు చేస్తున్నావు, దేవుని అవసరత లేదుంటే అది చేస్తా ఉన్నావు, అన్ని విషయాలు యథార్థంగా ఉన్నావు. చివరికి నిన్ను నిలబెడతాడా పడేస్తాడా? నిలబెడతాడు. నిలువబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా. అదే దేవుని వాక్యాన్ని లెక్క చేయకుండా, లేక దేవుని వాక్యాన్ని చిత్తానుసారంగా చేయకుండా నేనేదైనా చేయగలను, నాకు జ్ఞానం ఉంది, నాకు టాలెంట్స్ ఉన్నాయి, నేనేదైనా చేయగలనని నువ్వు చేసుకుంటా పోవచ్చు. నీ పనులను కూడా దేవుడు ఆశీర్వదించినట్టుగా కనబడతా ఉంటుంది. కానీ ఏదో ఒకదైనా పడేయాలి అని అంటే పెరగాలి ముందు. అర్థమైందా? పడేయాలి అని అంటే పెరగాలి, పెరిగిన తర్వాతే కదా పడేసేది. కాబట్టి నీ టాలెంట్స్ ఉపయోగించి పైకి వెళ్ళినట్లుగానే వెళతావు, కానీ నీవు దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్ళావు కాబట్టి ఒక దినాన పడవేయబడతావు. ఇలాగ ఎదిగేవాళ్ళు ఏమనుకుంటారంటే, నేను దేవుణ్ణి వదిలేసినా కూడా చూడు నేను ఎంత డెవలప్ అవుతున్నానో, ఏదైనా నా టాలెంట్ అనుకుంటావు. పెరగాలి నువ్వు. పడేయాలి అని అంటే పెరగాలి. చిన్నప్పుడే దాన్ని పడేయటం అనరు, పెద్దవాళ్ళు అది పడేయాలంటే. అప్పటి వరకు చూస్తాడు, ఓహో ఇక నాకు లోబడేటట్లేవు లేదనుకుంటాడు. దేవుడు ఆ రాజుల గ్రంథాలు చదవండి, దేవుని చిత్తం లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా రాజ్యాలను పరిపాలించి దేవుని యందు భయభక్తులు నిలపకుండా ఆ విగ్రహాలని, దేవతా గుడుల్ని ఆ దేశంలోకి ప్రవేశింపజేసిన రాజుల్ని ఆ రాజ్యాలు పెరిగినట్టుగా పెరిగినాయి, కానీ ఒక్కసారి ఆ రాజ్యాలను కూల్చివేశాడు. కారణము దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్ళారు. పడగొట్టుటయు నిలువబెట్టుటయు యెహోవా వశము. ఇర్మియాతో ఒక మాట అంటాడు చూడండి. ఇదే సందర్భంలో ఇర్మియాతో ఆయన పిల్లవాడుగా ఉన్నప్పుడు ఇర్మియాతో చెప్పిన మాట 1:10 చదవండి. పెళ్ళగించుటకును విరుగగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. చూసారా ఎన్ని పవర్స్ ఉన్నాయో దేవునికి. ఏది చేయాలన్నా సరే, పెళ్ళగించాలన్నా విరగొట్టాలన్నా, అలాగే నశింప చేయాలన్నా పడద్రోయాలన్నా అది దేవుని వశంలో ఉంది. నిన్ను కట్టాలన్నా, నాటాలి అన్నా, జనముల మీద రాజ్యముల మీద నిన్ను అధిపతిగా నియమించాలన్నా అది దేవుని వశంలో ఉన్నది. అయితే ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అని అంటే, మనం యోబు 5:8 చదివాం, 8:5 చదివాం, నీవు దేవునిని జాగ్రత్తగా వెదకాలి. చెప్పండి అందరూ, దేవుని ఏం చేయాలి? జాగ్రత్తగా వెదకాలి. పిల్లరా,
నీవు జాగ్రత్తగా వెదిగితే మొదట నీ స్థితి కొంచెంగా ఉండొచ్చు, కానీ వెదకగా వెదకగా ఒకప్పుడు నీవు ఉన్నత స్థితికి వెళతావు, ఉన్నత స్థితికి వెళతావు. దేవుడు నీ కుటుంబాన్ని అలా లేపుతాడు, పిల్లల్ని అలాగూ లేపుతాడు, మన సేవను అలాగూ లేపుతాడు, మన సంఘాన్ని అలాగూ లేపుతాడు, మన ఆత్మీయ వృద్ధిని కూడా అలాగే చేస్తాడు. అది ఎలా ఉంటుందంటే ఇతరులు చూసి నిన్ను విమర్శించే అంత స్థాయికి నువ్వు ఎదుగుతావు. ఇతరులు చూసి నిన్ను కుళ్ళుకుంటా ఉంటారు, ఆ స్థాయికి దేవుడు నిన్ను లేపుతాడు. అలాగూ ప్రభువు మనకు సహాయం చేస్తున్నాడు పిల్లరా. అందుకనే ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, యాకోబుకు సహాయం చేసిన దేవుడు నాకును సహాయం చేస్తాడు అని చెప్పాలి. చెప్పండి అందరూ. యాకోబుకు సహాయం చేసిన దేవుడు నాకును సహాయం చేస్తాడు. అబ్రహాముకు సహాయం చేసిన దేవుడు నాకును సహాయం చేస్తాడు. దావీదుకు సహాయం చేసిన దేవుడు నాకును సహాయం చేస్తాడు. ఆ దేవుని మీద నేను ఆశ పెట్టుకొనుచున్నాను అని నువ్వు అలాగూ దేవుని మీద ఆధారపడాలి, అలాగూ ఆధారపడాలి. అందుకే ఆయన ఎవరు అనంటే మనకు సహాయకుడు, మనకు సహాయకుడు. ఇంకొక మాట చూద్దాం. 28వ కీర్తన తీయండి. 28వ కీర్తన 7వ వచనం చదువుదాం. 7. యెహోవా నా ఆశ్రయము, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా కేడము, నా హృదయము, నా హృదయము, ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. అందరూ మీ కుడి చేయి పైకి లేపి ఈ మాటలు హృదయమంతటితో చెప్పండి. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము, ఆయన యందు నమ్మిక ఉంచెను. ఏముంచింది? నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగాను. పేతురు ఒక రాత్రంతా సముద్రంలో చేపలు పట్టాడు. ఎన్ని దొరికినాయి? ఒక రాత్రంతా వలలు వేసి చేపలు దొరికినాయి. ఏమి దొరకలేదా? ఎవరు చెప్పారు మీకు ఏం దొరకలేదని? ఒక రాత్రంతా సముద్రంలో వలలు వేసి చేపలు పడితే ఏమీ దొరకలేదని మీరు చెప్పారు. మీకు ఎవరు చెప్పారు? ఏం అడ చూస్తారు? ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? దేవుని వాక్యం చెప్పిందండి. నేను కూడా అంతే, నేను నీలాంటి వాడిని. నేనేమన్నా పేతురు టైంలో పుట్టాను అనుకుంటున్నారండి. ఎవరు చెప్పారు మనకి? దేవుని వాక్యం చెప్పింది. నువ్వు నమ్మే వాళ్ళు అమ్మలేదా? నమ్మావు అంతే. సరే, ఒక రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, చేపలు దొరకలేదు. ఇక తెల్లారిన తర్వాత నిరాశతో ఆ చేపలు పడలేదని చెప్పి వలలు కడుక్కుంటా ఇక వెళ్ళిపోదామని అనుకుంటున్నాడు. సరే, ఇక ఇంటికి వెళ్ళబోయే టైంలో ఎవరు వచ్చారు? అక్కడికి ఎవరు వచ్చారు? ఇంటికి వెళ్ళబోయే టైంలో యేసయ్య వచ్చాడు. యేసయ్య బుద్ధి ఏంటంటే ఆ వ్యక్తి ఉసూరు ముఖం వేసుకొని ఇంటికి వెళ్ళకూడదు. ఎలా వెళ్ళకూడదు? ఉసూరు ముఖంతో ఇంటికి వెళ్ళకూడదు. ఆయన ఆనందంతో వెళ్ళాలి. పురుషుడండి ఉసూరు ముఖం వేసుకొని ఇంటికి వెళ్ళాడు అనుకోండి, భార్య చూసిద్ది ఆయన ముఖాన్ని, ఇయ్యలేదో తేడాగా ఉందే ఈయన అనుకుంటుంది. పిల్లలు ఏంటో ఏదో జరిగిందే మా నాన్నకి అని అనుకుంటారు. పురుషుడు కానీ ఇంటిలో ఉసూరు ముఖం చూపించాడంటే ఆ ఇల్లంతా ఉసూరుగానే ఉంటుంది. అయితే ఉసూరు ముఖం చూపించకుండా హుషారుగా ఉండాలి అనంటే నువ్వు దేవునిని సేవించే వ్యక్తివిగా ఉండాలి.
అందుకని ఈ పేతురు ఇంటికి పోయిన తర్వాత ఆయన భార్యకి ఏం చెబుతాడు చెప్పండి? రాత్రి అంతా చేపలు పడలేదు, వలలు గడుక్కున్నాడు, ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన భార్యకి ఏం చెబుతాడు? మొట్టమొదటి మాట ఏం చెబుతాడు చెప్పండి? ఊహించండి. ఆయన ఏం చెప్పాడో మనకు వద్దులే, కానీ ఏం చెప్పొచ్చు, ఏం చెప్పడానికి అవకాశం ఉంది? రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప కూడా పడలేదని డైలాగ్ కొడతాడా? ఆయన మాటలు ఎట్టొట్టే అంటే, అమ్మా ఏం పడలేదమ్మా, ఆ సౌండ్తో మాట్లాడతాడా? లేకపోతే రాత్రంతా ప్రయాసపడ్డానని చెబుతాడా? ఏ సౌండ్తో మాట్లాడతాడు? రాత్రంతా ప్రయాసపడ్డానని చెప్పలేడు. అమ్మా రాత్రి అంతా ప్రయాసపడ్డాను కానీ ఏమీ పడలే, ఏం చేసేది? ఏం మాటలు మాటలు ఉసూరు మాటలో. పిల్లరా, నీవు చేసే పనిలో దేవుడు లేకపోతే నీ దగ్గరకు వచ్చే డైలాగులు కూడా, నీ భార్యకి నువ్వు చెప్పేది కూడా అదే, ఉసూరు మాటలు. అమ్మా వెళ్ళాను కానీ పని కాలేదు, వెళ్ళాను కానీ సక్సెస్ అవ్వలేదు, పని చేశాను కానీ డబ్బులు లేదు, చేనేసాను కానీ పంట పండలేదు, ఏం చేసేది? ఓదులు తడిసినాయి, నేనేం చేసేది? ఉసూరు మాటలు చెబుతుంటావు నువ్వు. అదే నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి, దేవుని మీద ఆధారపడి, దేవుని మీద నమ్మకం ఉంచి, ఆయన వైపు నువ్వు చూస్తూ ఉంటే ఆయన శక్తి నీలో నింపుతూ ఉంటాడు. నీలో ఉన్న శక్తి నీ భార్యలోకి, నీ పిల్లల్లోనికి పంపిస్తావు, నీ సంఘంలోనికి పంపిస్తూ ఉంటావు. ఆమేన్. ఇప్పుడు యేసు ప్రభు రాకపోతే పేతురు ఇంటికి వెళ్ళి ఏం పడలేదమ్మా అని చెప్పి ఉండేవాడు. అది నమ్ముతున్నారా మీరు? నమ్ముతున్నారు, ఓకే. ఇప్పుడు ఎవరు వచ్చారు అక్కడికి? యేసు ప్రభు వచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు, పేతురు రాత్రంతా చేపలు పట్టావా అని అడిగాడా? లేకపోతే ఏం అడిగాడు చెప్పాలి నాకు. ఆ పేతురు దగ్గరికి వెళ్ళి ఏం అడిగాడు? రాత్రంతా చేపలు పట్టావా అని అడిగాడా? అడగల. పేతురు సముద్రంలో రాత్రంతా చేపలు పట్టిన సంగతి యేసయ్య ఎక్కడో ఉండి చూశాడు. ఆ పేతురు వలయటం, ఆ రాత్రంతా చేపలు పట్టడం, దేవుడు యేసు ప్రభు దగ్గరేమి లేడండి, దగ్గరేమి లేడు. ఆయన ఎక్కడో ఏదో పని మీద ఉన్నాడు. ఆయన తెల్లారి ఈయన ఇంటికి వెళ్ళబోయే టైంకి వచ్చాడు అక్కడికి, అంతే. రాత్రంతా ప్రయాసపడ్డట్టు ప్రభువు చూచాడు. పిల్లరా గమనించండి, ఒకవేళ మనం కూడా అనుకోవచ్చు, నా దగ్గర ప్రభువు లేడు కదా అని అనుకుంటావేమో. ఆయన నువ్వు చేస్తుందంతా గమనిస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు, ఆయన వింటున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు, నువ్వు బైబిల్ చదవటం చూస్తున్నాడు, నువ్వు సాక్ష్యం చెప్పడం చూస్తున్నాడు, నువ్వు వాక్యం చెప్పడం చూస్తున్నాడు, నువ్వు దేవుని పరిచర్య చేయటం కూడా చూస్తున్నాడు. ప్రేరా, మనం ఎక్కడ ఉండి ఏం చేసినా ఆయన చూస్తున్నాడు. అదే నమ్మకత్వము, అదే యథార్థత. ఇప్పుడు పేతురు దగ్గరికి వెళ్ళి ఒకటే ఒక మాట చెప్పాడు. పేతురు వల లోతుగా వెళ్ళి వెయ్యి అన్నాడు. అన్నాడా? అంతేనా? లేకపోతే రాత్రంతా చేపలు పట్టావా పట్టలేదా అని అడిగాడా? అసలు ఆ డైలాగ్ లేదు. వలవ లోతుగా వెళ్ళి వెయ్యి అని అన్నాడు. ఇప్పుడు పేతురు ఆయన మాటను ఏం చేశాడు? నమ్మాడు. చెప్పండి అందరూ. పేతురు దేవుని మాటను నమ్మాడు. ఆ నమ్మకం రావాలి పిల్లరా మనలో. అందుకని ఇందాక అక్కడ వాక్యం ఏం చేసాం, ఏం చదివాం? యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను. పేతురు నమ్మాడు, వల లోతుగా వేశాడు. మనము కూడా దేవునిని నమ్మాలి ప్రియరా. అలాగ లోతుగా వేసినప్పుడు ఆ సముద్రంలో ఎన్ని రకాల చేపలు ఉన్నాయో అన్ని రకాలు వచ్చేసినాయి అట. ఒక రకం కాదు, 253 రకాల జాతుల చేపలు ఉన్నాయంట సముద్రంలో. అన్ని రకాల చేపలు వచ్చేసినాయి. అక్కడ ఏమనుంది? నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగాను. కావున ప్రభునంపులేరా,
దేవుని మీద అలాగ నమ్మకం ఉంచుతావా? ఆయన వాక్యం మీద, ఆయన సన్నిధి మీద అలాగూ విశ్వాసం ఉంచి నమ్మకంగా చేసుకో, నమ్మకంగా పోరాడు, నమ్మకంగా ప్రార్థన చేసుకో. అందుకనే మొదటి వాక్యం ఏం చదివాం? 146:5లో ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైనా యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. మరి అలాగ నువ్వు ఆశ పెట్టుకొని ప్రభువుని అడుగుతావా? ప్రార్థన చేద్దాం. అందరం మోకరించి ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని మనం పరీక్షించుకుంటూ, అవును ప్రభా, మీ మీద ఆశ పెట్టుకొని మేము ప్రార్థన చేస్తున్నాం, మీ వాక్యం మీద మనసు పెట్టుకుంటున్నాం ప్రభా. పేతురు మీ వాక్యాన్ని నమ్మిన రీతిగా, మీ మాటను నమ్మిన రీతిగా, అలాగే యాకోబుకి మీరు సహాయము చేసిన రీతిగా, అబ్రహాముకు దావీదుకు మీరు సహాయము చేసిన రీతిగా మీరు మా సహాయకుడవు ప్రభువా, మీరు మాకు సహాయకుడవు నాయన. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు, మిమ్మల్ని నమ్ముచున్నాము ప్రభువా అని అందరూ చెప్పండి. అందరూ మోకాళ్ళ మీద ఉండి దేవునితో చెప్పండి, ప్రభువా మేము మిమ్మల్ని నమ్ముచున్నామయ్యా, మీ వాక్యాన్ని నమ్ముచున్నామయ్యా, మీ మాటలను నమ్ముచున్నాము ప్రభువా అని నువ్వు దేవునితో చెబుతావా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నాయనా, మీరు తోడుగా ఉన్నప్పుడే ఏ ఆశీర్వాదమైన మనుషులకు వస్తుంది. అబ్రహాముకు తోడై ఉన్నారు, అందువల్లనే తనకు ఆశీర్వాదం వచ్చినది ప్రభా. దావీదుకు మీరు తోడై ఉన్నారు, ఆశీర్వాదము తనకు వచ్చినది. పేతురుకు మీరు తోడై ఉన్నారు, అతను దేవుని ఆశీర్వాదం పొందినాడు ప్రభువా. అలాగూ మీ మీద ఆశ పెట్టుకొని ముందుకు పోవారముగా చేయండి. నీవు నిశ్చయముగా దేవునిని వెదకిన ఎడల, ఆయన యందు నువ్వు శ్రద్ధ నిలిపిన ఎడల, యథార్థవంతులమైన ఎడల, నీవు మా మీద శ్రద్ధ నిలిపి మా నీతికి తగినట్టుగా మమ్మల్ని వర్ధిల్ల చేస్తానని చెప్పారు కదా, అది నిశ్చయముగా జరుగును అని చెప్పారు కదా. అందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ బిడ్డలందరినీ మీరు దర్శించి మీ కృపలో బలపరిచి, మీ వాక్యం యందు స్థిరపరిచి బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెల్లప్పుడును ఇక్కడ చేరిన మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయునుగాక. ఆమేన్.